హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మల్లొకమారు తీర్మార్ మల్లన్న తన నోటి దురుసుతో ఈరోజు మళ్ళీ ఒక వార్తలో నిలిచిండు. ఆయనకు అసలు మతి భ్రమించిందా, మతి పనిచేస్తుందా, అసలు తెలివి అనుకొని మాట్లాడుతుందా, అధిక తెలివి అనేది నాకు అర్థమవుతలేదు. ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక అధికార పార్టీలో మరి మంచిగా ఒక ప్లేస్ సంపాదించుకున్నాను, నేను 5-3 గెలిపించిన అని విర్రవీగుతున్న తీర్మార్ మల్లన్నకు అసలు ఏమైతుంది నాకు అర్థమవుతలేదు. కానీ తీర్మార్ మల్లన్నకు నోటి దురుసా, మరి లేకపోతే ఈ సైకోతనమా, లేకపోతే పిచ్చి వేషాల, వెర్రితనమా, వెర్రి మాటలా, ఆయనకి ఏంది మరి? ఆయన మతి భ్రమించింది. ఆయన ఎర్రగడ్డ హాస్పిటల్లో ఆయన జాయిన్ చేయాలా? మరి ప్రజలు అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సోయి లేదు, సొక్కు లేదు. మరి నైట్ అంతా తాగొచ్చి ఆ తాగిన మైకంలో మత్తులోనే ఉండి తెల్లారి కూడా ఏం మాట్లాడుతుండు, ఏం న్యూస్ అవుతుండు అనేది మతి భ్రమించి మాట్లాడుతున్నానైతే ప్రజలైతే అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్నేమో తెలంగాణ రైతుల మీద దారుణమైన మాటలతో నోరు జారి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై తెలంగాణ ప్రజల యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో మనోభావాలను దెబ్బతీసిండు. అదేవిధంగా నిన్నటి రోజున చూసినట్టయితే మరి దారుణం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినాక ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమును పట్టుకొచ్చిండో మహాలక్ష్మి పథకం, ఆ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన తర్వాత ఆటో నడుపుకునే జీవన విధానంలో ఆటో నడుపుకొని తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్ల సోదరులకు వాళ్ళ జీవితము పాపం పూట గడవడమే దారుణంగా ఉన్నది. పాపం ఆటోలు కొనుక్కొని వాళ్ళు ఫైనాన్స్లో ఆటోలు కొనుక్కొని అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని జీవన విధానాన్ని బ్రతకాలి, జీవన విధానాన్ని సాగించాలి, భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని సాదుకోవాలి అని అనుకునే ఆటో డ్రైవర్ల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఫ్రీ బస్, ఉచిత బస్సు అయిపోయిన కాంచాలి ఆటోలు ప్రజలు ఎవరు ఎక్కుతలేరు. ఎక్కువగా మహిళలందరూ బస్సులో ప్రయాణించడం వల్ల, పురుషులందరికీ సొంత పర్సనల్ వెహికల్స్ ఉండడం వల్ల ఆటోలు ఎవరు కూడా ఎక్కడం లేదు. ఆటోల యొక్క పాపం వాళ్ళు చేసుకునే గిరాకులు దొరకక పాపం ఆటో డ్రైవర్లు అప్పులు తీసుకొచ్చి ఆటోలు కొనుక్కొని పాపం ఫైనాన్సులు, వడ్డీలు, మిత్తిలు కట్టలేక ఏంది బతుకు, ఈ జీవితం ఏంది అనే బాధలో వెళ్ళిపోయి ఈ రోజున ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఒకప్పుడు వ్యవసాయం చేసి రైతులు వ్యవసాయం సరిగా జరగక, పంటలు సరిగా పండక, వర్షాలు పడక అప్పుల బాధలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన దేశంలో, రాష్ట్రంలో చూస్తే భారతదేశంలో మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని ఘోరమైన దారుణాలు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కలత చెందే విషయం ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే. రేవంత్ రెడ్డి పుణ్యమాని, రేవంత్ రెడ్డి దయ వల్ల మన ఆటో డ్రైవర్ సోదరులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు పాపం. ఎందుకంటే వాళ్ళకు వేరే సోర్సు లేదు, వారికి వేరే మార్గం లేదు. వాళ్ళు ఆటో డ్రైవర్ ఫీల్డ్లోనే ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ పని తప్ప ఏ పని తెలియని పాపం అమాయకులు. అలాంటి అమాయక సోదరులైన ఆటో డ్రైవర్లని ఈ తీర్మార్ మల్లన్న చేసి ఆటో కొన్న ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్టు అప్పు చేసి ఆటో కొన్న మరి ఓకే ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకుంటారు, డ్రైవర్లంతా ఆత్మహత్య చేసుకుంటారు కదా, మన కార్ డ్రైవర్ ఎందుకు చేసుకుంటలేడు? మన కార్ డ్రైవర్కి ఏ కష్టాలు లేవా? అప్పు చేసి ఆటో కొన్న ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్టు అప్పు చేసి ఆటో కొన్న మరి ఓకే ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకుంటారు, డ్రైవర్లంతా ఆత్మహత్య చేసుకుంటారు కదా, మన కార్ డ్రైవర్ ఎందుకు చేసుకుంటలేడు? మన కార్ డ్రైవర్కి ఏ కష్టాలు లేవా? చేసి ఆటో కొన్న ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్టు అప్పు చేసి ఆటో కొన్న మరి ఓకే ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకుంటారు, డ్రైవర్లంతా ఆత్మహత్య చేసుకుంటారు కదా, మన కార్ డ్రైవర్ ఎందుకు చేసుకుంటలేడు? మన కార్ డ్రైవర్కి ఏ కష్టాలు లేవా? నోటికి ఎంత వస్తే అంతగా, అసలు ఎడాపెడగా, ఆ నోటికి హద్దు అదుపు లేకుండా మరి మాట మాట్లాడితే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిగా నేను, ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఓనర్గా నేను మాట్లాడితే ఈ మాట ఇతరులను, ప్రజలను, మరి ఆటో డ్రైవర్లను ఎంత ప్రభావితం చేస్తుంది, ఆటో డ్రైవర్ల మనోభావాలకు ఎంత దెబ్బ తగులుతుంది, వాళ్ళని ఎంత బాధ పెట్టించిన వాడనవుతాననే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తీర్మార్ మల్లన్న నోటికొచ్చినంత దురుసుతనంతో ఎగసి పడతాడు. చూడు బ్రదర్ తీర్మార్ మల్లన్న, నువ్వు గజమెత్తు 2 గజాలెత్తు ఎగిరి దునికినా మళ్ళా నువ్వు నేల మీదనే పడతావు భయ్. అంతే తప్ప నువ్వు ఆకాశాన్ని అందుకోలేవు. ఆకాశాన్ని అందుకోవాలని నీ అత్యాశలో నీ
మతి భ్రమించి నిన్నటి రోజున నా రైతు సోదరుల గురించి మాట్లాడుతున్నావు, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్ల సోదరుల గురించి కూడా మాట్లాడుతున్నావు. మరి ఇంతమంది గురించి మాట్లాడి అందరికీ నువ్వు శత్రువు అయిపోయి సభ్య సమాజానికే నువ్వు నిజం చెప్తున్న ఒక చీడపురుగు లాంటివి. సభ్య సమాజంలో చీడపురుగు, ఒక చీడపురుగులు చెదలు లాంటి పురుగులు ఒక మంచి చెట్టును ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేసి ఆ చెట్టును కోలుకోకుండా దెబ్బతీస్తాయో నువ్వు సమాజాన్ని దెబ్బ కొడుతున్నావు. నీ మాటలతో నీ సమాజంలో ఉన్న ప్రతి వివిధమైన వర్గాల ప్రజలను మనోభావాలను దెబ్బతీసి వ్యవస్థ మీద దెబ్బ కొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చెప్పేసి పుల్లలు పెట్టే నీ కథలు మానుకో. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 40 దినాలు గడిచిన తర్వాత ఈ ఆటో డ్రైవరు సోదరులు పాపం ఇప్పటికీ 40 రోజుల్లో 9 మంది చనిపోయినరు, ప్రాణం తీసుకున్నారు, అసువులు బాసిరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకు కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, ఏంది జీవితం? ఇక్కడ గిరాకులు జరుగుతలేవు, ఫ్రీ బస్సు విధానం వచ్చింది. ఆడవాళ్ళు మహిళలు అందరూ కూడా ఆటోలు అంటే వాళ్ళకు ఒక ట్యాక్సీ లాంటిది. వాళ్ళు హ్యాపీగా ఆటోలో ప్రయాణం సేఫ్ జర్నీ అనుకునే మహిళలు ఈ రోజున ఉచిత ప్రయాణం అనగానే ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నారు ప్రయాణం కోసం. అలాంటి సందర్భంలో ఎవరు కూడా ఆటో డ్రైవర్లు పాపం పస్తులు ఉండడం, గిరాకులు లేక పస్తులు ఉండడం, కుటుంబాన్ని పోషించుకోలేకపోవడం, పిల్లల్ని చదివించుకోలేకపోవడం, భార్యను సరిగా చూసుకోలేకపోవడం, రోజు 3 పూటల తిండి ఎలా పెట్టాలి పిల్లలకి భార్యకి అని చెప్పేసి కలత చెంది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 40 రోజుల్లో 9 మంది ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కలిచివేస్తూ ఉన్నది. నిన్నటి రోజున వికారాబాద్ జిల్లాలో 2 యువకులు కేవలం 22-23 సంవత్సరాల యువకులు ఆత్మహత్యకు పాల్పడారు. ఏ దానికోసం? ఎలా? వాళ్ళ బతుకు తెరువు కోసం. ఆటోలు నడుస్తలేవు, ఆటోలు ఫైనాన్స్లో కొన్నాం, అప్పులు కట్టలేకపోతున్నాం, ఫైనాన్స్ కంపెనీలు ఊరుకుంటలేవు, టార్చర్ పెడుతున్నాయి, అప్పులు వసూలు చేసుకోవడానికి మెడ మీద కత్తిలాగా పెట్టి వసూలు చేసుకోవాలని చూస్తున్నాయి. ఇక వద్దురా బాబు ఈ జీవితం, ఇక మేము బ్రతకలేము ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎంతో పోరాడి తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలో మా జీవనం క్వాలిటీగా ఉంటుంది అనుకున్న తెలంగాణ ఆటో డ్రైవర్లు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంత కూడా సోయి లేదు ఈ పాలకులకు. రేవంత్ రెడ్డికి సోయి లేక రేవంత్ రెడ్డి తీర్మార్ మల్లన్న చేత మాట్లాడిపిస్తున్నాడని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చీడ పురుగు దరిద్రుడు ఎవరన్నారంటే తీర్మార్ మల్లన్న నిన్నటి రోజున తన న్యూస్ ఛానల్లో ఏమంటున్నాడంటే ఉచిత బస్సు ఉచిత ప్రయాణం వలన ఆటో డ్రైవర్లాట ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతానులాట. అదే ఆటో డ్రైవర్లే ఎందుకు చచ్చిపోతాను, మరి కారు డ్రైవర్లు చచ్చిపోతలేరేంది, ఒక ఆటో డ్రైవర్లే చచ్చిపోతానులని చూపిస్తున్నారు, మరి కార్ డ్రైవర్లు చస్తలేరు. కార్ డ్రైవర్ల పరిస్థితి ఏంటంటే ఊరి మూర్ఖుడా తీర్మార్ మల్లన్న, కార్ అనేది కమర్షియల్ వెహికల్ రా, అది కమర్షియల్ వెహికల్. దాన్ని ఒక ఆఫీసర్ కింద వాళ్ళు అద్దెకు పెట్టుకోవడం, ఒక కంపెనీ కింద అద్దెకు పెట్టుకోవడం, లేకపోతే దాన్ని లాంగ్ డ్రైవ్లో పెట్టుకొని నడిపించుకుంటారు తప్ప ఈ ఆటో డ్రైవర్లు పాపం కేవలము 5 నుండి 12, 10, 15 కిలోమీటర్ల దూరాననే వాళ్ళ రస్తాను సాగించి వాళ్ళ ప్రయాణాన్ని సాగించి వాళ్ళు ప్రయాణికులు ఇచ్చే 30, 40, 50 రూపాయలు తీసుకొని పాపం సాయంత్రానికాలో 1000-1500 రూపాయలు సంపాదించుకొని జీవన విధానాన్ని గడిపే ఆటో డ్రైవర్లకు ఎక్కడున్నారు పాపం? కారు ఓనర్లు ఎక్కడున్నారు? నీ మతి భ్రమించిందా? నీ నోరును పెనాయిల్తో కడిగాల, శుభ్రం చేయాలి ఆటో డ్రైవర్లు అందరూ కలిసి. అప్పుడైతే నీకు బుద్ధి వస్తుందా? నీ నోటిలో యాసిడ్ బాటిల్ పోసి నీ నోరును శుభ్రపరచాలా అంటున్నారు ఆటో డ్రైవర్ అన్నలు. ఆటో డ్రైవర్లను కించపరిస్తే ఏమొస్తుంది? ఆటో డ్రైవర్లను కించపరిస్తే ఏమవుతుంది? ఆటో డ్రైవర్ అనటైనా లేకపోతే ఈ రోజున మరి ఆర్టీసీ సరిపోతున్నాయా? ఆర్టీసీ బస్సులు సరిపోకనే కదా ఆటోలల్లా ప్రజలు ఎక్కిపోయేది. ఆర్టీసీ బస్సు ఇంటి దాకా వచ్చి దింపుతుందా? ఆటో డ్రైవర్కు ఇంకొక 5 రూపాయలు ఎక్కివిస్తే ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి గుమ్మం దగ్గర కూడా దించిపోయేంత ఓపిక ఆటో డ్రైవర్లకు ఉంటుంది. అలాంటి ఆటో డ్రైవర్లు చనిపోతే ఆటో డ్రైవర్లే చనిపోతున్నారు రాస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్లు చచ్చిపోతున్నారు, కార్ డ్రైవర్లు చచ్చిపోతలేరు అంటున్నావు. కారు ఓనర్లు ఎక్కడ? ఆటో డ్రైవర్ల బతుకులు వాళ్ళ జీవితం ఎక్కడ? చెప్పురా తీర్మార్ మల్లిగా. మరి కారు డ్రైవర్లు చచ్చిపోతలేరంటే అన్నావు, మరి నీ రెండో అన్న, మరి ఆయన పేరు నేను ఇక్కడ ప్రస్తావించడం నాకు అవసరం లేదు వాళ్ళ రెండో అన్న గురించి. మీ రెండో అన్న కూడా ట్యాక్సీ డ్రైవరే, మరి మీ అన్నని అడిగిపోయాను కారు డ్రైవర్లు చచ్చిపోతలేరేందన్నా అని మీ అన్నని అడగపోయినావు. మీ అన్న ట్యాక్సీ డ్రైవరే కదా, ట్యాక్సీ ఓనరే కదా. మరి నీ బ్రదర్ను, నీ ఇంట్లో నీ బ్రదర్ని అడిగితే తెలుస్తుంది కదా. నీలాంటి సోదరులు కాదా ఆటో సోదరులు? నీలాంటి పానం కాదా ఆటో డ్రైవర్ల ప్రాణాలు? నీలాంటి జీవితం కాదా ఆటో డ్రైవర్ల జీవితాలు? నీ సొంత ఛానల్ ఉన్నదని ఏది పడితే అది వాగి ఏది పడితే అది మొరుగుతే నడుస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? సోయుని మాట్లాడుతున్నావా? సోయి లేక మాట్లాడుతున్నావా?
రైతులను ఏలనం చేస్తావు, ఆటో డ్రైవర్లను ఏలనం చేస్తావు, అందరిని తిట్టుకుంటూ పోయి నువ్వు మూట కట్టుకునేది ఏమున్నది, నువ్వు సంపాదించుకునేది ఏమున్నది? నీ సైకోతనం తప్ప ఇక్కడ ఏం మాకు అనిపిస్తలేదు. నువ్వు పెద్ద సైకోవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి నువ్వు ఒక పని చేయు, నువ్వు ఒక మంచి సైకాలజిస్ట్ని కలిసి సైకలాజికల్గా నువ్వు ఫస్ట్ మెంటల్గా నువ్వు సెట్ అవు. నువ్వు మెర్రగడ్డ హాస్పిటల్ పోయి మంచిగా మెంటల్గా సెట్ అయ్యి ఆ తర్వాత నువ్వు రాజకీయం చేస్తావా, మరి వార్తలు చదువుకుంటావా, ఇక లేకపోతే అడక తింటావా, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుంటావా అనేది ఆలోచించుకో. అంతే తప్ప ఎవరిని పడితే వారి జోలికి వచ్చి వాళ్ళ మీద మాటలు జారితే ఊరుకోరు. తెలంగాణ సమాజం ఊరుకోదు. మళ్ళీ నీకు బుద్ధి చెప్తుంది. నీ ఛానల్కి వచ్చి ఎట్లా దన్నిరో అట్టనే మళ్ళీ నీకు దన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఆటో డ్రైవర్ అని హెచ్చరిస్తాను. రేవంత్ రెడ్డి గారు బేషరతుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టి తెలంగాణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలను రేవంత్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టి ఇరుకుల పెట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని డౌన్ఫాల్ చేసి ఒక ముఖ్యమంత్రినే ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా అంటే ఈయన తీర్మార్ మల్లన్న. ఇప్పుడు అసలు ఇంతవరకు ఏ పార్టీలోనైనా ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు పార్టీ లైన్కు కట్టుబడి మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారి లైన్కు కట్టుబడి మాట్లాడాలి, పార్టీకి కట్టుబడి మాట్లాడాలి తప్ప యథేచ్ఛగా విచ్చలవిడిగా నోటికి ఎంతంత అంతే మాట్లాడుతూ అదుపు ఏమీ లేకుండా ఆ నాలుకనా తాటి మట్టనా అన్నట్టు ఎవరిని పడితే వారిని తిట్టుకుంటా ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క పరువుని తీసేయడానికి తయారైపోయాడు. ఎమ్మెడే బేషరతుగా తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టండి. అది మీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసుకోండి. ఇలాంటి గలీజ్గా ఉండడం వల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొద్దిగా మైల అంటుకొని ఉన్నది. ఆ మైలను ఎలా తీయాలంటే ఆ మైలను తీసివేసి కడగాలంటే ఈ తీర్మార్ మల్లన్న నసంటోని మీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి మన ఇంటికి పంపేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లో మీ పార్టీలో జుర్రిండు, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జుర్రి మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీని ఒక గాడిదని తిట్టిండు, మళ్ళీ బయటపడ్డాడు, మళ్ళీ కోదండరాం యొక్క పార్టీలో చేరిండు. కోదండరాం పార్టీకి ₹1,00,000 ఇచ్చి నేనే స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటా, నేనే స్టేట్ ఆర్గనైజర్గా కన్వీనర్గా పనిచేస్తాను కోదండరాం అంటే కోదండరాం నర్వదరావు బాబు నీ జిమ్మికులు లాజికులు నువ్వు పెద్ద దొంగ అని చెప్పేసి అంటే మళ్ళీ కోదండరాముని నెట్టేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇండిపెండెంట్ దేశం వేసుకొని మళ్ళీ బహుజనవాదాన్ని దళితవాదాన్ని వేసుకొని మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుకొచ్చి మళ్ళీ ఓడిపోయి సావు సచ్చి కన్ను లొట్టబోయినట్టు ఓడిపోయి మళ్ళీ బయటికి వచ్చి బీజేపీ పార్టీలో ఢిల్లీకి పోయి నడ్డా గారి సమక్షంలో జాయిన్ అయ్యి పాపం బీజేపీని మళ్ళీ భ్రష్టు పట్టించేసి బీజేపీలోని పెద్దలకే పుల్లలు గిల్లలు పెట్టి మళ్ళీ వాళ్ళందరిని ఇబ్బంది పెడితే వాళ్ళు ఒక్క తన్ను తంటే మళ్ళీ బయట ఎగిరిపడి ఆ బీజేపీ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గూటిలో జొర్రి మళ్ళీ కండువ కప్పుకొని మళ్ళీ ఒక ప్రచార కమిటీ కార్యదర్శిని అని ఒక వేషం వేసుకొని మళ్ళా పాపం పార్టీని బదనాం చేయడానికి తయారైనవు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నిసార్లు జాయిన్ అయ్యాడు? 2 సార్లు జాయిన్ అయ్యాడు. 2014లో ఒకసారి జాయిన్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు 2023లో ఒకసారి జాయిన్ అయ్యాడు. ఎన్నిసార్లు జాయిన్ అవుతావు? ఒక మనిషికి ఒక పార్టీ లేక 2 పార్టీలలో జాయిన్ అవుతారు. నువ్వేంది మొత్తం రౌండ్ ఎత్తాను అన్ని పార్టీలలో. నువ్వు జాయిన్ అయ్యే పార్టీకి ఆఖరికి ఒక పార్టీ ఉన్నది. అది ఏం పార్టీ అంటే నువ్వు పోవాల్సిందిగా బీఎస్పీ కన్నా ఇక లేకపోతే ఇక నీది ఒకటి ఉన్నది కదా, ఆ పార్టీ ఏమైంది మరి దాన్ని ఏమన్నా బొందబెట్టినామో అర్థమవుతలేదు. అది మాకు అవసరం లేదు సబ్జెక్ట్. కానీ మొత్తానికి అయితే ఆటో డ్రైవర్లకు నువ్వు క్షమాపణ చెప్పం. అదేవిధంగా నువ్వు ఈ రైతులకు కూడా బేషరత్తుగా నువ్వు క్షమాపణలు చెప్పాలి. నీ నోటికి అదుపు లేకుండా మాట్లాడతామైతే సమాజం ఊరుకోదు. నేను ఎక్కడ తొక్కి ఎక్కడ పాతరేయాలో అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ అని వాళ్ళని తిడతాను. మరి కేసీఆర్ వాళ్ళు పరిపాలన మంచిగా చేసినలా చక్కగా చేసినలా చేయలేదా అనేది సెకండరీ విషయం. వాళ్ళు మంచిగా చేసి ఉంటే వాళ్ళకి ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలు మళ్ళొకసారి అవకాశం ఇచ్చిండే. కానీ వారిని ఏ విధంగానైతే ఒక పెద్ద స్థాయి నాయకులకే మరి వాళ్ళ నోరు మూపించుల్లో ప్రజలు నువ్వు చూసినావు. అదేవిధంగా నీకు కూడా పుట్టగతులు ఉండకుండా, నీకు రాజకీయ భవిష్యత్తు ఉండకుండా, నీ టీవీ ఛానల్ని నడవనకుండా చేస్తారు ప్రజలు. ఎందుకనంటే నేను నోటికి అదుపు లేదు. ప్రజల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. ప్రజలంటే నీ సొమ్మ, నీ ఆస్త. ఆటో డ్రైవర్లు ఏమన్నా నీ చుట్టాలా? ఆటో డ్రైవర్లు అంటే ఎవరు అనుకుంటున్నావు? నీ బ్రతకస్తుండేది పాపం వాళ్ళకి బ్రతుకు తెరువు లేదా? వాళ్ళంత ఇన్సల్ట్ చేస్తే నీకేమవుతుంది? ఎవరైనా మాట్లాడమని చెప్పిర్రా? అట్లా పిచ్చి కారు కూతలు కూడితే ఒళ్ళు బగల కొడతారు. ఎవరు? ఆటో డ్రైవర్లు. తీర్మార్ మళ్ళీ నువ్వు మంచిగా ఉండు, సభ్యతగా మాట్లాడు. నీ కుక్కలు మొరుగుతున్నాయి, మా ఛానళ్ళకి వచ్చి నీ కుక్కలు మొరుగుతున్నాయి. నీ కుక్కల నోర్లు దగ్గర పెట్టుకో. మొరిగే ప్రతి కుక్కకు బిస్కెట్లు వేసుకుంటూ ఉంటున్నావు, నాకు అర్థమవుతుంది. నీ కుక్కలు మొరుగుతే నీ కుక్కలు నిన్నైతే
డాగు ఉంటాయి కదా, మున్సిపాలిటీ కుక్కలు పట్టినట్టు మిమ్మల్ని బట్టి తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి పడేస్తే మీ దరిద్రం పోతుంది అంటాను తెలంగాణ ప్రజలు. ఓకే ఫ్రెండ్స్, మీ పక్షాన మాట్లాడేవారు ఎవరు, సమాజం పక్షాన మాట్లాడేవారు ఎవరు, ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డల పక్షాన, అగ్రకులస్తులోని పేదల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు, ఏ న్యూస్ ఛానల్ చూసి వారిని మీరు ఫాలో అవ్వండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కారు కూతలు కూసి ఉన్నది లేనిది అకల్పితాలు సృష్టించే గారెడోళ్ళ ఛానల్ మీరు చూడకండి. ఆ గారెడి ఛానల్ చూడకుండా మొత్తానికి అన్సబ్స్క్రైబ్ చేసి మొత్తం క్లోజ్ చేసేసుకోండి బై. అది నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది, మల్లిగా నసొంటల గురించే. దయచేసి ఫేక్ వార్తలు సృష్టించడం, ఫేక్ న్యూస్ చెప్పడం, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఒక తందాన అంటే తై తందాన అనే వర్తాసు పలికే వ్యక్తులను మీరు దూరం పెట్టండి. తెలంగాణ సమాజం చాలా తెలివి కలది. ఆ సమాజానికి ఉన్నంత తెలివి జ్ఞానం నిజంగా ఏ సమాజానికి లేదని నేనైతే విశ్వసిస్తున్నా. మొత్తానికైతే మన ఛానల్ని చూడండి, వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మారు చెప్తున్నా, ఆటో డ్రైవర్లందరికైతే మన ఛానల్ అండగా ఉంటుంది. ఎవరైతే కష్టజీవులు శ్రమజీవులు ఉంటారో వారికి నా వాయిస్ అండగా ఉంటుంది. నేను చెప్తున్నా, ఆటో డ్రైవర్లే కానీ రైతులే కానీ సొసైటీలోని వివిధ కార్మిక వృత్తులు చేసుకొని జనజీవనంలో భాగస్వామ్యమై బ్రతుకుతున్న ప్రతి ఒక్క నా సోదరునికి హ్యాట్సాప్ చెప్తున్నా. మీ వర్క్ మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్గా బ్రతుకుతున్నారు. మీరు ఎవ్వడికి భయపడని అవసరం లేదు, ఎవ్వడి మాటలకు మీరు కుంగుబాటు పడని అవసరం లేదు. మీ జీవనం విధానంలో మీ శ్రమ ఉంది, మీ కష్టం ఉంది, మీ జీవితం మీ చేతిలో ఉన్నది. ఇలాంటి పిచ్చి కూతలు కూసే మల్లిగా నసొంటలు చెంప చెల్లు అనిపించి వాని దవడ బలగొట్టేసి మీరు వానికి గుణపాఠం చెప్పి మీరు డిగ్నిటీగా బ్రతకండి, డిగ్నిటీగా ఉండండి, మనోధైర్యంతో ఉండండి. మీరు ఫ్రీ బస్సు ఇచ్చినా కూడా ఆటోలు నడుస్తలేవు, అంత లేనప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. ప్రత్యామ్నాయము కోసం వెతుకుదాం, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిద్దాం, ఎలా బ్రతకాలనేది. అంతవరకు ఓర్పు సహనంతో హ్యాపీగా ఉండాలని మరోసారి మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉండినాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, విస్తృతంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.